నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఆమె రాజకీయాలను చూస్తూనే పెరిగారు. రాజకీయాల్లో మహిళలు తక్కువగా ఉన్న రోజుల్లోనే చక్రం తిప్పారు. చిన్న వయస్సులోనే ఎన్నో పదవులను చేపట్టారు. ప్రజలు ముద్దుగా జేజమ్మ అని పిలుచుకునే ఆమె ఎవరో కాదు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న అరుణ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? ఈసారి ఎంపీగా గెలిచేందుకు ఆమెకు సహకరిస్తున్న అంశాలేంటి అనే విషయాలను డీకే అరుణ లైఫ్ స్టోరీలో తెలుసుకుందాం. ధర్మవరపు కొట్టం అరుణ అలియాస్ డీకే అరుణ. ఆమె అసలు పేరు అరుంధతి. డీకే అరుణ 1960 మే 4న మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ శాసనసభ్యులుగా ఉన్న సమయంలో స్వాతంత్ర దినోత్సవ నాడు నారాయణపేటలో నక్సలైట్ల కాల్పులకు గురై బలయ్యారు. చిట్టెం నర్సిరెడ్డి మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తన సోదరుడు రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. అలాగే భర్త భరత సింహారెడ్డి, మామ డీకే సత్యారెడ్డిలు కూడా పేరొందిన రాజకీయ నేతలే. గతంలో వారు గద్వాల్ నుంచే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. డీకే అరుణ 7th క్లాస్ వరకు సొంత గ్రామంలో చదువుకుంది. ఆ తర్వాత హైదరాబాద్లో మాడపాటి హనుమంతరావు పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇక ఇంటర్ రెడ్డి కాలేజీలో చదువుకుంది. ఆమె చిన్నప్పటి నుంచి అన్నింటిలో యాక్టివ్గా ఉండేది. ఎన్సీసీ వంటి సేవా కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేది. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం భరత సింహారెడ్డితో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి స్రవంతి, శృతి, హిగ్న ముగ్గురు కుమార్తెలు కాక ఈ ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లయ్యాయి. ఆమెకు 4 సోదరిమణులు. ఉన్నత చదువులు చదివినప్పటికీ అరుణ మాత్రం రాజకీయాల్లోకి వచ్చింది. డీకే అరుణ మొదటిసారి కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పంతల్ మండలంలో జెడ్పీటీసీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అరుణ టీడీపీలో చేరారు. ఈ క్రమంలో డీకే అరుణ 1996లో మొదటిసారి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంలో నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మల్లికార్జున్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 1999లో గద్వాల శాసనసభ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గట్టు భీముడు చేతిలో పరాభవం చెందింది. ఓటమి గెలుపుకు నాంది అని భావించిన డీకే అరుణ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ టికెట్ లభించకపోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా సమాజ్వాదీ పార్టీ తరపున పోటీ చేసింది. ఈ తరుణంలో గతంలో ఓడిన టీడీపీ అభ్యర్థి గట్టు భీములను ఓడించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టింది. కాగా 2004లో డీకే అరుణకు జిల్లాలోని అత్యధిక మెజారిటీ లభించడం విశేషం. సమాజ్వాదీ పార్టీ తరపున గెలిచిన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యురాలుగా కొనసాగింది. దీనితో ఆమె ఫిబ్రవరి 2007లో సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేసింది. ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడంలో సఫలీకృతురాలైంది. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎన్నిక అవడమే కాకుండా 2009 శాసనసభ ఎన్నికల అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరపున రాష్ట్ర మంత్రివర్గంలో చోటు పొందిన తొలి మహిళా నేతగా పేరు సంపాదించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అరుణ కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిన నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై 8,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. దీంతో గద్వాల గడ్డ అరుణ అడ్డగా మారింది. ఇలా 3 సార్లు గెలిచిన అరుణ నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో అరుణ సఫలమయ్యారు. గద్వాల్ని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ సర్వ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్ పార్టీ
పార్టీకి చెందిన ఎమ్మెల్యే డీకే అరుణ 2016లో తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో దిగి వచ్చిన టీఆర్ఎస్ జోగులాంబ జిల్లాగా నామకరణం చేశారు. కాగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయించిన ఘనత తనకే దొరుకుతుందని అరుణ అంటూ ఉంటారు. అధికార పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కారు జోరు సాగిన నేపథ్యంలో అరుణ ఘోర పరాభవం చెందారు. అయినా అరుణ మాత్రం ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేశారు. 2023 ఎన్నికల్లో ఆమె అల్లుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 28,000 మెజారిటీతో గెలుపొందారు. ఇక అరుణ 2019లో ఎంపీ టికెట్ ఆశించిన కాంగ్రెస్ లో దక్కే అవకాశాలు లేకపోవడంతో కాషాయం కండువా కప్పుకొని లోక్సభ బరిలోకి దిగిన ఓటమి తప్పలేదు. అనంతరం డీకే అరుణకు ఆ పార్టీ కూడా జాతీయ ఉపాధ్యక్షురాలు పదవితో పెద్దపీట వేసింది. తెలంగాణలో బలోపేతం చేయడం కోసం ఏ కాంగ్రెస్ పార్టీలో తాను రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారో అదే కాంగ్రెస్ పై విమర్శలు కురిపిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఆమెకు లోక్సభ టికెట్ను ఇచ్చింది. మరి ఈ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగు పెడుతుందో లేదో వేచి చూడాలి.